S. Balan garu and Sujata Chaudhary both holding flag of ILPA. వర్ధిల్లాలి మహాత్మా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఈరోజు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ గ్రాండ్ కార్యక్రమము ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడ్వకేట్స్కు, జనరల్లీ జూనియర్ అడ్వకేట్స్కు ఇది ఒక ప్లాట్ఫామ్గా మారి మళ్ళీ భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక వెనుకబడ్డ తరగతి అడ్వకేట్స్కు ఫైనాన్షియల్ హెల్ప్ అప్పుడు మేము ఉన్నప్పుడు మంత్లీ 500 ఇచ్చేవారు 92లో. అట్లే మనం మంత్లీ స్కాలర్షిప్ చేసి మన ప్రయత్నం చేయాలి మీరు అసోసియేషన్ తరఫు నుంచి అని. తర్వాత ఇంత పెద్ద ఎత్తున మా సత్యనారాయణ గారు, మా గోపికృష్ణ గారు అందరూ వారి నుంచి ఇదే ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. మరి ఇది కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కానందుకు వారికి పదే పదే నా ధన్యవాదాలు. మరియు ఇలాంటి కార్యక్రమాలు చేసి దానికి ఒక ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం బాగుంటుందని నా ఒక అభిప్రాయం. నాకు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. As an offshoot wing of BAMSF, ఇది జాతీయ సంస్థ. ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద ఏదైతే అన్యాయాలు కానీ జరుగుతున్నాయో వాటిని ఎదుర్కొనేందుకు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ప్రొటెక్ట్ చేసేందుకు, ముఖ్యంగా అట్రాసిటీస్, అంతేకాకుండా ఏ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి లీగల్గా కోర్టులో ధీటుగా ఆర్గ్యుమెంట్స్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ అన్నిట్లోనూ ముందుండేలాగా ఈ సంస్థ ఉచితంగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ అన్నది ఎవరైతే ఏపీపీస్గా కానీ జూనియర్ సివిల్ జడ్జెస్గా కానీ వాళ్ళు ఎంతో ఆశలతో వచ్చి సరైన ప్రోత్సాహం లేక, సరైన నిధులు లేక నిరుత్సాహపడకుండా ఉండడం కోసం వాళ్ళందరి వెనుక ఐఎల్పిఏ ఉండి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 65 మంది ఏపీపీలు ఈ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ సంస్థలో కోచింగ్ తీసుకుని వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా 10 to 15 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ సివిల్ జడ్జెస్గా సెలెక్ట్ అయ్యారు. ఏడీజెస్గా కూడా ఈ సంస్థ నుండి శిక్షణ పొంది సెలెక్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు. దేవరాజ్ గౌడ్ అడ్వకేట్, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత 3-4 సంవత్సరాలుగా. ముఖ్యంగా మా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను శక్తివంతులుగా, వృత్తి నైపుణ్యంగా చేయడం ఒకటి, జూనియర్ అడ్వకేట్స్ను కూడా ఈ యొక్క వృత్తిలో రాణించే విధంగా ముందుకు తీసుకుపోవడం, అలాగే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ఐఎల్పిఏ నిరంతరం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలలో కూడా మా యొక్క ఐఎల్పిఏ కృషి చేస్తూ ఉంది. ఈ ఐఎల్పిఏ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి అనేక రకమైన హక్కులను, స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, న్యాయవాదులకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి బీసీ ఉద్యమం ఆర్టికల్ 340 ప్రకారంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కుల జనగణన చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తా ఉంది. అదే కాన్స్టిట్యూషన్ను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఐఎల్పిఏ నుంచి ఆ యొక్క పిలుపును కూడా ఇస్తున్నాం.
ఈ దేశంలో 1931లో కుల జనగణన జరిగినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో జరిగిన కుల జనగణన ఈ రోజు వరకు ఏ ఒక్క పాలకులు కూడా ఆ కుల జనగణన చేయడానికి ముందుకు రావట్లేదు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మళ్ళీ అదే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నాయకులు ఆర్టికల్ 340 ప్రకారంగా కుల జనగణన అతి త్వరలో చేపట్టాలి. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులను వారికి కల్పించే విధంగా కృషి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి కూడా మా యొక్క ILPA అండగా ఉంటుంది. బీసీ ఉద్యమాన్ని కూడా ఒక ఉద్ధృతమైన రూపంలో చేసి బీసీ వర్గాలకు రావాల్సినటువంటి వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ యొక్క ILPA రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుందని కూడా మేము మనం చేస్తున్నాం. అలాగే EWS రిజర్వేషన్ రాత్రికి రాత్రి ఒక 15 రోజుల్లో పార్లమెంట్లో ఆమోదించబడ్డది, రాష్ట్రపతి ఆమోదించబడిన బిల్లు చేయబడినది. అది ఏ రకంగా అమల్లోకి తీసుకొచ్చినారో మరి EWS ఆర్టికల్ 15(4), 16(4) రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉన్నది. మనకి సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ హూ ఆర్ బ్యాక్వర్డ్ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పేసి. కానీ EWS రిజర్వేషన్ 15(4), 16(4కు వ్యతిరేకంగా ఈ యొక్క పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాత్రికి రాత్రి EWS రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. మరి బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు దానికోసం కృషి చేయడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ILPA ఈ విషయాల మీద, ఈ సమస్యల మీద, సమాజంలో ఉన్నటువంటి అనేకమైన రుగ్మతల మీద ILPA రాబోయే రోజుల్లో మేము కృషి చేస్తాం. దానికోసం కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ రాష్ట్ర స్థాయి ILPA న్యాయవాదుల సమావేశం కొత్తగూడెంలో జరుగుతున్న సందర్భంలో న్యాయవాదులు అందరూ, తెలంగాణ న్యాయవాదులందరూ మహా ధర్నాగా తరలి వస్తున్న సందర్భంలో ఈరోజు మేము ఇచ్చేటువంటి సమాచారం ఏమిటంటే, రాబోయే రోజుల్లో ఒక బహుజన ఉద్యమం వస్తుంది. భారతదేశంలో బహుజనులకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బహుజన ఉద్యమాల కోసం మేము పోరాటం చేస్తున్నాము. యావత్ భారతదేశ న్యాయవాదులు అందరము కలిసి తరలి వస్తున్న సందర్భంలో ఈ విషయం తెలియజేస్తున్నాము.